హలో అండి, నమస్తే. మిగిలిన క్లాత్తో అయితే బ్లౌజ్ హ్యాంగింగ్ లత్కన్ ట్రెండింగ్ డిజైన్ అయితే చేసుకోవచ్చు. మనం ఇంట్లోనే ఈజీగా మిగిలిన క్లాత్తో రెడీ చేసుకోవచ్చు. నాకైతే క్లాత్ ఇలా మిగిలిన క్లాత్ని అయితే ఇలా నేను కట్ చేస్తున్నాను. ఇంచున్నర వెడల్పుతో అయితే మనము బ్లౌజ్ వెనక థ్రెడ్ ఎంత పొడుగు పెట్టాలనుకుంటున్నామో అంత పొడవు అయితే క్లాత్ కట్ చేసుకోవాలి. నాకు మిగిలిన క్లాత్లో ఈ విధంగా 3 ఇంచెస్ క్లాత్ అయితే మిగిలింది. నేను ఇలా ఎక్స్ట్రా ఉన్నది మార్క్ చేసుకొని స్ట్రేట్గా వచ్చేటట్టు 3 ఇంచెస్ వెడల్పుతో కట్ చేసుకుంటున్నాను. ఇంచున్నర వెడల్పుతో కట్ చేసుకుంటే సరిపోతుంది. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఈజీగా మనము లత్కన్ ట్రెండింగ్ డిజైన్ రెడీ చేసుకోవచ్చు. మిగిలిన క్లాత్తోనే మనం రెడీ చేసుకోవచ్చు. వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది 3 ఇంచెస్ క్లాత్ కాబట్టి నేను సెంటర్లో మార్క్ వేసుకున్నాను. ఇంచున్నర ఇలా మార్క్ వేసుకున్న దాన్ని కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఇంచున్నర మనము థ్రెడ్కి ఇంచ్ అయినా సరిపోతుంది. స్ట్రేట్గా ఒకేలా రావడం కోసం కొంచెం ఎక్కువ ఉంచుకొని కట్ చేసుకుంటే మనకి కుట్టు అనేది నీట్గా వస్తుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే స్ట్రేట్గా ఒకేలా వేయడం రాదు. అందుకని ఇంచున్నర క్లాత్ తీసుకుంటే కుట్టు ఇలా వస్తుంది. ఒకవేళ సైడ్కి జరిగినా కానీ రెండోసారి లైన్ చేసుకుంటే సరిపోతుంది. ప్లీజ్ అండి, వీడియోకి ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా వీడియోకి లైక్ చేసి మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తుంటున్నాను ఫ్రెండ్స్. వ్యూస్ అంతగా రావట్లేదు. చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేస్తే మరింత మంది చూసే అవకాశం ఉంటుంది. ఈ ఎక్స్ట్రాని అయితే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు 4 ఇంచ్ వెడల్పుతో ఒక స్క్వేర్ షేపు క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. డబ్బా షేప్లో మనము ఇలా పీస్ కట్ చేసుకోవాలి. మనకి మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, 4 ఇంచ్ క్లాత్ కట్ చేసుకోవాలి. ఒక 4 పీసుల వరకు అయితే కట్ చేసుకోవాలి. ఈజీగా మనం రెడీ చేసుకోవచ్చు. ఎంత రాదనుకున్న వారైనా సింపుల్గా మనము రెడీ చేసుకోవచ్చు. లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ పీస్ని ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ సెంటర్లోకి చేసుకోవాలి. నేను చేసే విధంగా చేసి ఇలా మలుచుకోవాలి. ఇలా మలుచుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ చూడండి, ఈ విధంగా వేసుకోవాలి. స్ట్రేట్గా వేయకూడదు, కొంచెం క్రాస్గా వేయాలన్నమాట. కొంచెం క్రాస్గా వేస్తే మనకు డిజైన్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఇలా 4 పీసులు స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని దీన్ని రివర్స్ తిప్పేయాలి. ఇలా 4 పీసులు తిప్పేసుకోవాలి. చూడండి, ఇలా తిప్పేసుకొని 2 జాయింట్ చేస్తే చిన్న గులాబీలా అయితే వస్తుంది. ఇప్పుడు థ్రెడ్ స్టిచ్ వేసుకున్నాం కదా, సూదికి దారం ఎక్కించుకొని ఒక సైడ్ నుంచే లోపలికి తీసుకొని సూదిని రివర్స్ చేసి లోపల నుంచి బయటికి తీసేసుకోవాలి. కొంచెం నిదానంగా తీసేసుకోవాలి. కొంచెం నిదానంగా మెల్లగా చూడండి. ఫస్టే లాస్ట్ది రివర్స్ మలిసినట్టు చూసుకొని ఇలా మెల్లగా అయితే తీసేసుకోవాలి. ఫస్ట్ చేసేటప్పుడు కొంచెం కష్టం ఉంటుంది, అంటే తెలియక. చిన్న టిప్స్ కనుక పాటించామంటే చాలా ఈజీ అవుతుంది. ఇలా థ్రెడ్ రివర్స్ చేసుకునే విధానం చాలా విధాలుగా చేసుకోవచ్చు. సేఫ్టీ పిన్తో చేసుకోవచ్చు, మిషన్తో చేసుకోవచ్చు, ఇలా సైడ్ పిన్తో కూడా చేసుకోవచ్చు. అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక పీస్ ఇలా సెంటర్లో పెట్టి థ్రెడ్ పెట్టి సూదితో అయితే నాటు వేసుకోవాలి. ఇలా సూదితో అయితే కుట్టేసుకోవాలి. రెండోది కూడా చూడండి, ఈ విధంగా చిన్న గులాబీలా వచ్చే విధంగా చూడండి, ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. 2 వైపులు ఇలా కుట్టుకున్నామంటే మనకి గులాబీలా అయితే రెడీ అవుతుంది. చాలా అందంగా. ఇప్పుడు ఇవి ట్రెండింగ్ అండి, కొత్త మోడలు. ఈజీగా కుట్టేసుకోవచ్చు. ఇంట్లో మిగిలిన క్లాత్తో మనం అందంగా రెడీ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ థ్రెడ్ మేము రివర్స్ చేయలేము, కొంచెం దొడ్డుగా వస్తుంది అనుకుంటే మనకు బయట మార్కెట్లో దొరుకుతాయండి హ్యాంగింగ్స్. అవి తెచ్చుకొని కూడా ఇలా కుట్టుకోవచ్చు, మన ఇష్టం. ఇదైతే చీర మ్యాచింగ్కి
బ్లౌజ్కి సెట్ అవుతుంది కాబట్టి నేనైతే ఈ విధంగా కుట్టుకున్నాను. ఇది 2 ఇలా కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత 2 ఇంచు వెడల్పు 2 ఇంచెస్ పొడవుతో అయితే మళ్ళీ ఒక క్లాత్ తీసుకోవాలి. క్లాత్ తీసుకొని నేను ఫోల్డింగ్ చేసే విధంగా వచ్చేసి 2 మడతలు సెంటర్లో ఫోల్డింగ్ చేసి సెంటర్లో పెట్టి థ్రెడ్ ఒక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా స్టిచ్ వేసుకొని ఇలా మళ్ళీ 2 చివర్లను కలిపేసుకుంటూ క్రాస్గా ఒక కుట్టు అయితే వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా క్రాస్గా ఒక కుట్టు వేసుకోవాలి. క్రాస్గా కుట్టు వేసుకొని వెనక్కి తిప్పేయాలి. తిప్పితే చిన్న గంటలా వస్తుంది, గంట ఆకారంలో వస్తుంది. చాలా అందంగా అయితే మనము రెడీ చేసుకోవచ్చు. చూడండి ఎంత అందంగా వచ్చిందో. చిన్న చిన్న టిప్స్తో అయితే మనము ప్రతి ఒక్కటి అందంగా రెడీ చేసుకోవచ్చు ఇంట్లోనే. బయట కొంటే డబ్బులు ఎక్కువ అవుతాయి, అదే మనం ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ మోడలు ఇప్పుడు ఇది ట్రెండింగ్ మోడల్ అండి. పట్టు చీరలకైతే చాలా బాగుంటాయి, అందుకని పట్టు చీరకి ఈ విధంగా అయితే నేను స్టిచ్ చేసుకున్నాను. బ్లౌజ్ అండి ఇది. హ్యాండ్స్కి కుచ్చిళ్ళు పెట్టాను, ఫుల్ హ్యాండ్స్ బ్లౌజు. ఇది కూడా వీడియో అప్లోడ్ చేశానండి. ఇంట్రెస్ట్ ఉంటే బ్యాక్ వెళ్ళి చూడండి. ఈజీగా హ్యాండ్ కుచ్చిళ్ళు ఎలా కుట్టుకోవాలన్నది అయితే ఈ వీడియో అప్లోడ్ చేశాను, చూడండి. 4 ఇంచులు వెడల్పుతో షోల్డర్ దగ్గర నుంచి మార్కింగ్ చేసుకొని ఈ థ్రెడ్ అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. ఇలా స్టిచ్ చేసుకోవాలి. చాలా ఈజీగా సింపుల్గా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ చేయండి. వీడియో ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కామెంట్ చేసే దాన్ని బట్టి నా వీడియోస్ రిప్లై అప్లోడ్ చేస్తూనే ఉంటాను. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. కావాలనుకునే వారికి షేర్ చేయండి ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అవసరం ఉన్న వాళ్ళకి. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.